బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు ఇరు దేశాల ప్రతినిధులు కూడా. సెకండ్ రౌండ్ లో సీరియస్ టాక్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. జేడీ వాన్స్, మహమ్మద్ బాఘేర్ తో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి మధ్య డీప్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. హర్ముజ్ పై తగ్గేది లేదంటోంది అమెరికా. మా వర్షన్ కూడా అదే అంటోంది ఇరాన్. ఇరు దేశాల ప్రతినిధులతో పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ విడిగా భేటీ అయ్యారు. ఇరు దేశాల నిర్ణయాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ప్రపంచం. హర్ముజ్ పై ఏదో ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా, హర్ముజ్ పై తేలే వరకు రెండో పాయింట్ మాట్లాడేది లేదంటూ ఇరాన్, అమెరికా రెండు బెట్టు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ డిమాండ్స్ తీర్చాల్సిందే అంటూ పట్టుబడుతోంది ఇరాన్. మరి ముఖ్యంగా ఇరాన్ ఈ విషయం చాలా గట్టిగా నిల్చుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక లెబనాన్కు కూడా సీజ్ ఫైర్లో భాగమంటోంది ఇరాన్. లెబనాన్లోని హెజ్బుల్లాపై దాడులు ఆపకపోతే, లెబనాన్పై హెజ్బుల్లా దాడులు లెబనాన్లో హెజ్బుల్లాపై దాడులు ఆపకపోతే కనుక ఇక చర్చలు ముందుకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది ఇరాన్. హై లెవెల్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రపంచం చూపంతా కూడా ఈరోజు ఇస్లామాబాద్ వైపే, పాకిస్తాన్ వైపే, పాకిస్తాన్లో జరుగుతున్న చర్చల వైపే అంటే అర్థం చేసుకోవచ్చు. డిస్కషన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఉత్కంఠ నెలకొంది అనేది. ఈ నేపథ్యంలోని అన్సర్టనిటీ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎండ్ గేమ్ ఎప్పుడు? ఇరాన్ హర్ముజ్ చోక్ పాయింట్కి సంబంధించి మాట్లాడుతోంది. అలాగే యుఎస్ మిలిటరీ గురించి అండ్ సుపీరియారిటీ గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఇరాన్, అమెరికాకు సంబంధించి ఆ డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. యుఎస్ కొన్ని అంశాల్లో బెట్టు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. డిస్కషన్ జరుగుతున్నాయి. హై లెవెల్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటు ప్రపంచం చూపంతా టెహరాన్ వైపే. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్స్ కాస్త పాజిటివ్గానే ఉన్నాయని మాట వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం జరిగిందనేది మాట. అయితే వైట్ హౌస్ మాట్లాడుతుంది ఇప్పటికి అగ్రిమెంట్స్ ఏం జరగలేదని చెప్పి. ఇరాన్ డెలిగేషన్ అనేది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను కూడా కలవడం జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ మొదలయ్యాయి. ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఒక పాజిటివ్ నోట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ ఆ పాజిటివ్ నోట్ ఏంటనేది బయటికి రావాలి. ఇంకా రెండు వైపులా కూడా ప్రతి ఒక్క పాయింట్ని, ప్రతి ఒక్క స్టాండ్ని క్లియర్గా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. క్రూషియల్ డైలాగ్ అనేది ఒక పొటెన్షియల్ డ్యూరబుల్ పీస్ కోసం జరుగుతుంది అనేది వినిపిస్తున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరిగిన పరిణామాలు ఒకలా ఉన్నాయి అండ్ ఇప్పుడేం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇరాన్ డెలిగేషన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా ఇరానియన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఇటు వాళ్ళ పార్లమెంట్ నుంచి, దాంతోపాటు ఫారెన్ మినిస్ట్రీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అందరూ కూడా ఉన్నారు. హ్యూజ్ గ్యాప్ రెండు వైపులా కూడా. యుఎస్కి ఇరాన్కి మధ్య చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది వాళ్ళ కూర్చున్న ప్లేసెస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. దాంతోపాటు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ల అంశం అంటే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకటే మాట జరుగుతోంది. తన యుఎస్ ట్రిప్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొచ్చారని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా చెబుతున్న మాట. కీలకమైన డెవలప్మెంట్స్ ఒక్కొక్కటి చోటు చేసుకుంటున్నాయంటే ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటున్నాయో ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఇజ్రాయెల్ మిలిటరీ ఒకటే చెప్తోంది, 200 మంది హెజ్బుల్లా, ఇన్ఫ్యాక్ట్ 200 హెజ్బుల్లా సైట్స్ని టార్గెట్ చేశాం 24 గంటల్లో చెబుతూ ఉండడం ప్రస్తుతం ఇప్పుడు ఈ మాటకు బలం చేకూరుస్తోంది. పెజెష్కియాన్, ఇరానియన్ నెగోషియేటర్స్ ఇన్ పాకిస్తాన్ విల్ నెగోషియేట్ కరేజియస్లీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే పాకిస్తాన్లో ఉన్న ఇరాన్ ప్రతినిధులు చాలా కరేజియస్గా నెగోషియేషన్స్ వస్తారని చెప్పి ధీమాను వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంటే అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏమంటున్నారు? ఇరాన్ వార్ న్యూస్ గురించి మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ ఏమంటున్నాడంటే, యుఎస్ డెస్ట్రాయిడ్ టెహ్రాన్ మిలిటరీ అంటూ చెప్పుకొచ్చాడు. ద ఫేక్ న్యూస్ మీడియా ఈస్ క్రేజీ ఆర్ జస్ట్ ప్లెయిన్ కరప్ట్. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ఇరాన్స్ మిలిటరీ including their entire navy and air force and everything else. Their leadership is dead. The Strait of Hormuz will soon be open and the empty ships are rushing to United States to load up. But if you listen to the fake news, we are losing. అంటూ కూడా చెప్పుకొచ్చారు. కీలకమైన డెవలప్మెంట్స్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి.
అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సౌదీ అరేబియాకు సంబంధించి సౌదీ ఫినాన్స్ మినిస్టర్ పాకిస్తాన్కు చేరుకున్నారు ఎకనామిక్ సపోర్ట్ కోసం. ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అంటే ఇదే. సౌదీ ఫినాన్స్ మినిస్టర్ ఆయన కూడా ఇస్లామాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఎకనామిక్ సపోర్ట్ కోసం. ఒక సోర్స్ చెప్తుంది అనేది అంతర్జాతీయ మీడియా, ఒక సోర్స్ని కోట్ చేసుకున్న అంతర్జాతీయ మీడియా చెప్పుకొస్తున్నమాట. అండ్ మినిస్టర్ మొహమ్మద్ అల్ జదామ్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని కలవడం ఈ తరుణంలో కీలకమైన అంశంగా మారుతోంది. అండ్ డిస్కషన్స్ గురించి ఇంకోసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ నెగోషియేటింగ్ టీమ్స్ హోల్డ్ డిస్కషన్స్ ఇన్ ఇస్లామాబాద్ అంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళంతా ఒక రూమ్లో ఉన్నారు. అండ్ అమెరికాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఒక రూమ్లో ఉన్నారు. డైరెక్ట్ యుఎస్ ఇరాన్ టాక్స్ టు బిగిన్ ఎట్ 4 PM అని చెప్పి మాట్లాడుకున్న సందర్భం కొద్దిసేపటి క్రితం వరకు. కానీ ఆ 4 PM కాస్త మీరు చూడొచ్చు ఎంతకు వెళ్ళిపోయిందనేది. ఇప్పటికీ ఎడతెగకుండా కంటిన్యూ అవుతున్నాయి, డిస్కషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అమెరికా, పాకిస్తాన్, ఇరాన్ ఈ మూడు కూడా ట్రైలేటరల్ ఫేస్ టు ఫేస్ టాక్స్ నడుస్తున్నాయంటూ వైట్ హౌస్ చెప్పుకొచ్చింది. ఇరాన్ డెలిగేషన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని కలిసిందనేది నెగోషియేషన్స్ విషయంలో అమెరికాతో అంటూ ఇరాన్ స్టేట్ మీడియా చెప్తూ ఉంది. హెజ్బుల్లా ఎంపీస్ ఏమంటున్నారంటే డైరెక్ట్ టాక్స్ విత్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్తో డైరెక్ట్ టాక్స్ అనేది ఒక బ్లెటెంట్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి హెజ్బుల్లా చెబుతోంది. పాకిస్తాన్ అయితే నమ్మకాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పీస్ టాక్ అనేది కన్స్ట్రక్టివ్గా ఉంటుందని చెప్పి వాన్స్ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఇటు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో కొద్దిసేపటి క్రితం మాట్లాడుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే ఐ స్ట్రెస్ ద నీడ్ ఫర్ ఇరాన్ టు రిస్టోర్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ as quickly as possible, to which France stands ready to contribute. I insisted on the importance of fully respecting the ceasefire, including in Lebanon అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ కింద మాట్లాడుకుంటే 312 మంది ఇండియన్ ఫిషర్మ్యాన్ ఇరాన్లో ఇరుక్కుపోయిన వాళ్ళు అర్మేనియా ద్వారా రిటర్న్ అవుతున్నారంటూ ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్కి, ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకు ఈ ముగ్గురికి సంబంధించి పాకిస్తాన్ వేదికగా అంటే అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది ఏం జరిగే అవకాశం ఉంది అంటూ కూడా. ఎందుకంటే ఎక్కడికెక్కడా తేలటం లేదు. 2 అంశాలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ విషయంలో పట్టుబడుతోంది ఇరాన్. ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు ఆపాలి, లేకపోతే బాగోదంటూ కూడా అర్థం వచ్చేలా మాట్లాడుకొస్తోంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, మాకు మీరు డబ్బులు వెంటనే చెల్లించాలి, మేము నష్టపోయిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ తెర మీదకి తీసుకొస్తోంది. ఇరాన్ యుఎస్ టాక్స్ ఇస్లామాబాద్ జరుగుతున్న క్రమంలో మాక్రోన్ అర్జ్ చేయడం జరుగుతోంది. మాక్రోన్ అర్జెస్ ఇరాన్ టు సీజ్ టాక్స్ ఫర్ డీఎస్కలేషన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇక్కడ యుఎస్ అఫీషియల్స్ ఇరాన్ డెలిగేషన్ని ఫేస్ టు ఫేస్ కలిశారు అంటూ కూడా ఇంకొక చర్చ వినిపిస్తుంది, ఇంకొక మాట వినిపిస్తూ ఉంది. అండ్ దీంతోపాటు యుఎస్ ఎక్స్పర్ట్ టీమ్ ఇస్లామాబాద్ చేరుకుంది. వాళ్ళు వాషింగ్టన్ నుంచి సపోర్ట్ తీసుకున్నారు. ఆఫ్ కోర్స్ సపోర్ట్ ఉంటుంది కదా, పైన సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇక్కడ మాట్లాడే అంశం ఉంది. ఎందుకంటే కొన్ని డైరెక్ట్ డిస్కషన్స్ అక్కడ జరగాలి. ఆ డైరెక్ట్ డిస్కషన్స్తోనే ఆ ప్రొడక్టివిటీ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టాక్స్ అయితే మాత్రం నడుస్తూ ఉన్నాయి. అండ్ కీలకమైన నేతలందరూ ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకొని ఆ డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఏం జరుగుతోందన్నది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక్కొక్క పరిణామం, ఒక్కొక్క నిమిషం కూడా చాలా కీలకం ఈ సందర్భంలో యావత్ ప్రపంచానికి. అయితే అమెరికా, ఇరాన్ ఈ డీల్ ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరగచ్చు అనేది ఇప్పుడు యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే నిర్వివాదం ఇక్కడ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంతర్జాతీయ మీడియా చాలా కీలకమైన అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈరోజు ఒకవేళ అంటే ఈరోజు జరిగే టాక్స్ కనుక క్లారిటీ రాకపోతే రేపు ఇది కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు వారం రోజుల పాటు ఇది కంటిన్యూ కాబోతోంది అనేది వినిపించమాట. అంటే వారం రోజుల పాటు ఈ డిస్కషన్స్ కంటిన్యూ అవకాశం ఉంది అనేది. సో అదే జరిగితే కీలకమైన డిస్కషన్కి, ఇన్ఫ్యాక్ట్ కీలకమైన డెసిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 10 పాయింట్ల మీద వీళ్ళు, 15 పాయింట్ల మీద వాళ్ళు బెట్టుగా కూర్చున్న సందర్భం కాబట్టి. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బహుశా ఈ కథనం మీద కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యుద్ధ వాతావరణం ముగియబోతోందా, లేకపోతే తిరిగి యుద్ధం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాక్సిమిటీ టాక్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం
చాలా తక్కువ బయటకు వస్తుందనేది వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలో డెవలప్మెంట్స్ చాలా క్విక్గా చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఏం జరగచ్చు, పీస్ టాక్స్ ఈ రోజుకి క్లోజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే 6 వారాల పాటు కంటిన్యూ అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఈరోజు కంటిన్యూ కాకపోతే, అంటే ఈరోజు కనుక కొలిక్కి రాకపోతే రేపు కంటిన్యూ అవకాశం ఉందనేది వినిపిస్తున్నమాట. అండ్ రేపు కూడా కంక్లూషన్ కాకపోతే 6 వీక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? అమెరికా మాత్రం అది కోరుకోవటం లేదు. కారణం ఏంటి? కారణం ఒకటే, హర్మూజ్ జలసంధిని త్వరగా తెరవకపోతే కనుక ప్రపంచం ప్రెషర్ ఇటు అమెరికా మీద పడుతోంది. అమెరికా అందుకే ఏంటో ఉంటుందో, ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే ఇంకో పక్క వాళ్ళ యుద్ధ వాహక నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి.